నిజాయితీ లేని గత ప్రభుత్వపు దుష్ట ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో పీఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల గ్రామం కటివరం గ్రామంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కార్డులను అందజేశారు. తదనంతరం గ్రామంలోని బీసీ కాలనీ నందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మంచాల రామకృష్ణ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి గ్రామ ప్రజలకి ఉచిత కళ్ళజోళ్లు అందజేశారు. ఇదే విధంగా పినపాడు గ్రామంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు అలాగే కూటమి నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసింది జనసేన పార్టీ నుంచి మా జన సైనికులు వీరమహిళలు. సొంత ప్రాణాలను లెక్క చేయకుండా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, మందులు అందించడం మనస్ఫూర్తిగా చేశారు. తెనాలి నియోజకవర్గంలో రామకృష్ణ ఇప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు, నీకన్నా ముందు నేను జనసేన పార్టీలో చేరాను. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు మనస్ఫూర్తిగా ఒక నమ్మకంతో చేస్తున్న ప్రయాణం సోదరుడు రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అదే రోజు ఇంతమంది మహిళలకి ఈ రోజున మనం కంటి పరీక్షలు చేయించి ఉచితంగా మనం అద్దాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో మన ఆరోగ్యం బాగుంటేనే మనం పనులు చేసుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మన కొలిపల్లో కూడా ఏర్పాటు చేసాం, సోమసుందరపాలెంలో ఏర్పాటు చేసాం. ఈ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో ఎకో టెస్ట్ కానీ, ఈసీసీ కానీ మొత్తం 480 మంది ఓపీ వచ్చింది. ఈ కళ్ళజోళ్ళు 210 మంది వచ్చారు. టైం లేక 100 మందికి తయారు చేసాం. అందరికి ఇస్తామమ్మా. ఎవరు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. థ్యాంక్ యూ.